హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో రైతు భరోసా గురించి ఇచ్చారు. మార్చిలో రైతు భరోసా అని ఒక క్వెషన్ మార్క్‌తోని వార్త ఇచ్చారు. వాస్తవంగా డిసెంబర్ నుంచి ఎదురు చూస్తుండ్రు. తెలంగాణలో కొన్ని లక్షల మంది రైతులు యాసంగి సీజన్‌లో పెట్టుబడి కోసం, ఇత్తనాల కోసం, ఎరువుల కోసం ఏమన్నా రైతు భరోసా ఆసరా ఇస్తది. అకౌంట్‌లలో డబ్బులు పడతాయని ఎదురు చూస్తుండ్రు. దానిపైన ప్రభుత్వం వైపు నుంచి 1% కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లే. ఆ మధ్య కాలంలో అంటే రైతుల పరిస్థితి ఎదురు చూపులే ఉంది. సంక్రాంతి పండక్కి వస్తాయని చెప్పారు. ఎందుకంటే డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 3 విడతల్లో. డిసెంబర్ 17తోనే అయిపోయింది. డిసెంబర్ 20తోని ఎన్నికల కోడ్ ముగిసింది. 20 తర్వాత వస్తదేమో అనుకున్నారు. ఈ 20 తర్వాత రాకపోవచ్చు. సంక్రాంతి పండగ ఉంది కాబట్టి పండగ సీజన్ కంటే ముందు ఇస్తారనుకున్నారు. అని ఒక లీక్ ఇచ్చి వదిలేశారు. దానికోసం ఒక 2, 3 సార్లు పేపర్‌లో వార్తలొచ్చినాయి. సంక్రాంతి అయిపోయింది కానీ సప్పుడు లేదు. దాని తర్వాత 26 జనవరికి వస్తదనుకున్నారు. అప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళా నిన్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేదు కోడ్ ఉంది. ఎప్పటి వరకు ఉంటది? ఫిబ్రవరి 14, 15 వరకు ఉంటది. ఫిబ్రవరి 11 ఎన్నికలున్నాయి. 13 కౌంటింగ్ ఉంటది. ఇక 14, 15 ఆ మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌ల నియామకాలు ఉంటాయి కాబట్టి అదంతా అయ్యేటల్లకు నాకు తెలిసి ఓవరాల్‌గా ఫిబ్రవరి 20 అయితది. ఇక ఫిబ్రవరి 20 తర్వాత అప్పుడు ఆలోచిస్తారేమో అనుకుంటున్నారు. అనుకోని అందుకే మార్చిలో ఇయ్యొచ్చు. అది మార్చిలో కూడా అంత ఈజీగా ఇయ్యకపోవచ్చు. నాకు తెలిసిన వరకు, నాకున్న సమాచారం మేరకు. ఇది మార్చే, ఫిబ్రవరి సమస్య కాదు. ఒకటి డబ్బులు లేని సమస్య. రెండోది ఎంపీటీ, జెడ్పీటీసీ సమస్య. డబ్బులు లేకపోయినా ప్రభుత్వం దలుచుకుంటే అప్పటికప్పుడు ఎన్నికలు ఉన్నాయనుకుంటే ఏదో ఒకటి తంటాలు పడి తెస్తారు. ఒక 7, 8 వేల కోట్లే కాబట్టి. అది మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి? ఆ పెట్టేదానికంటే ఎంత ముందేస్తే మనకి క్లెయిమ్ అయితాయి ఓట్లు. ఇది ఓట్ల కోసం భరోసా, రాజకీయ పార్టీ నాయకుల కోసం భరోసా లెక్క ఉంది తప్ప రైతుల కోసం భరోసాల లెక్క రైతు భరోసాల లెక్క లేదు. రైతులకి ఎందుకు భరోసా ఇయ్యాలి? రైతు బంధు ఎందుకు పెట్టారు కేసీఆర్? ఇత్తనాల సీజన్‌లో పెట్టుబడుల కోసం. పంటలేసే సీజన్‌లో అది యాసంగి, వానాకాలం పంటలేసే సీజన్‌లో జూను, డిసెంబర్ అని పెట్టారు. అప్పుడు అవసరం ఉంటది డబ్బులతోని. కొంత మనం ఇచ్చే దాంతోని ఆసరా అయిద్ది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నయి కొన్ని, ఇది కొన్ని పెట్టుకొని కొంత బర్డెన్ తగ్గిద్ది రైతులకి అనే ఉద్దేశంతోని. ఇప్పుడు చాలా గమ్మత్తుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అసలు ఆ స్కీము రూపాన్ని మారుస్తుంది. ఇది ఉన్నది రైతుల కోసం, రైతుల పెట్టుబడికి, రైతులు పంటలేసే సీజన్‌కి కాదు. ఓట్ల సీజన్ కోసం ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు చేయటం కోసం. ఇది రైతు భరోసా కాదు, రాజకీయ భరోసా అనే ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా అంతే. ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తప్పన టెన్షన్‌కి పడ్డ ఒకటే ఒకసారి మొన్న జూన్‌లో పడ్డది టెన్షన్‌గా. ఇక తప్ప మిగతా టైంలో పడలేదు. మొత్తానికి మార్చిలో అంటున్నారు గానీ, మార్చిలో కూడా ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత 14 అదే 13 రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ అనుకూలంగా ఉంటే మార్చిలో ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితున్నాయంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో డబ్బులేస్తారు. ఆ షెడ్యూల్ వచ్చేదానికి ఒక రోజు, 2 రోజుల ముందు. తప్ప ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా రిఫ్లెక్షన్ వేరేగుంది. వాతావరణం అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీ కంటే ఇక ఇప్పట్లో ఎంపీటీ, జెడ్పీటీసీ పెట్టడు. ఈ రైతు భరోసా కూడా ఇప్పట్లో రాదు. ఎంపీటీ, జెడ్పీటీసీ బాగా పోస్ట్‌పోన్ అయితే మట్టుకు ఒక మార్చో, ఏప్రిల్‌లోనో ఏస్తారు తప్ప, నియర్ బై పెట్టే అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి లింక్ చేస్తారు. అప్పటికేమైద్దంటే యాసంగి పంట కూడా చేతికొత్తది రైతులకి. ఉపయోగపడవు. ఇది నిరీక్షణలో రైతన్న నిధుల సమీకరణలో సర్కారు ఈ దఫా కోత పక్క అర్హులకే రైతు భరోసా. పలు నిబంధనలపై కుస్తీ, శాటిలైట్ సర్వేతో పంట భూముల లెక్క, ఈ లెక్క ఇయన్నీ ఉత్తుత్త ముచ్చట్లు. శాటిలైట్ లెక్కలొత్తయి, నిధులొస్తాయి. గవర్నమెంట్ దలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. లాస్ట్ జూన్‌లో 9,000 కోట్లు 9 రోజుల్లో ఏశారు. ఆయాల దలుచుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కాబట్టి పెట్టే దానికంటే ముందు ఏయాలనుకున్నారు ఏసేశారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నిజంగానే రైతు భరోసా రైతులకు ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళకి ఒక 1 వీక్ పనే. నిధుల సమీకరణ. పెద్ద మ్యాటర్ కాదు. శాటిలైట్ సర్వే కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఇవన్నీ కుంటి సాకులు. ఈ సాకులు దానికోసం, ఎన్నికల కోసం. తప్ప ఇది ఒక వార్త. రైట్. మేము కలిస్తే తప్పేంటి? ఆమె అదే. మేము కలిస్తే తప్పేంటి? సీఎం అమెరికాలో ఉన్నారు. మంత్రులు డిప్యూటీ సీఎంతో భేటీ కాకూడదా? మున్సిపల్ ఎన్నికలపై చర్చించుకున్నాం. కాంగ్రెస్‌లో కుమ్ములాటలకు ఛాన్స్ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగా వెళితే రహస్యం ఎలా అవుతుందని శ్రీధర్ బాబు, మేము కలిస్తే తప్పేంటి? నేను డిప్యూటీ సీఎంని. ముఖ్యమంత్రి లేడు కాబట్టి మంత్రులు నా దగ్గరకొచ్చి పరిపాలన పరమైన విషయాలు, రాజకీయ అంశాలు మాట్లాడే అవకాశం ఉంటది.
ఎందుకు దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తాను అంటాడు. శ్రీధర్ బాబు కూడా మేము బహిరంగంగానే వెళ్ళినాం, రహస్యం ఏముంది అందులో అంటున్నాం. సరే మీరు బహిరంగంగా వెళ్ళారా, రహస్యంగా వెళ్ళారా పక్కన పెడితే దేనికి వెళ్ళారనే సమస్య. దేనికోసం వెళ్ళారు, ఏం మాట్లాడారు? నిజంగానే మున్సిపల్ ఎన్నికల్లో లేదా ప్రభుత్వపరమైన అంశాలు, పరిపాలన అంశాలు మాట్లాడితే తప్పు లేదు, సంతోషమే. ఒకవేళ లేదు రహస్యం మాట్లాడినా తప్పు లేదు, అది తప్పెట్టంటారు కానీ మీ పార్టీ మీ ఇష్టం. ఎందుకంటే బొగ్గు కుంభకోణం, నైని బ్లాకులు, ఆంధ్రజ్యోతి కథనాలు, ఎన్టీవీ కథనాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంపి ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయించండి అనే వార్తలు మళ్ళీ మీ పార్టీ నుంచే లీకులు వస్తున్నాయి. ఆ లీకులు వస్తున్నాయి కాబట్టి దీనికోసం, దానికోసం అనే క్లారిటీ. ఇప్పుడు అసలు ఆ నలుగురు భేటీ ఎందుకు జరిగింది అనేది పెద్ద సమస్య. ఆ నలుగురు భేటీ అందుకేనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక కూటమి ఫామ్ అవుతుంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక ముఠా ఒకటి తయారయ్యే కార్యక్రమం లేదా లేదా రేవంత్ రెడ్డి వైపు నుంచి అసలు కాంగ్రెస్ నాయకులపైన బురద జల్లే కార్యక్రమం, అసలు కాంగ్రెస్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే కార్యక్రమం అది బట్టి గారి కానించి మొదలైందా? దాన్ని కట్టడి చేయటం కోసం మనం అంతా ఒకటి కావాలని కూర్చున్నారా? పాత కాంగ్రెస్ నాయకులు, అసలు కాంగ్రెస్ నాయకులు మనం ఐక్యం కాకపోతే విడివిడిగా చేసి మనని కొట్టే కార్యక్రమం ఉంటుంది. వలస కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ నాయకులు బయటికి పంపించే కార్యక్రమం స్టార్ట్ అయింది. పొమ్మలేక పొగబెట్టే కార్యక్రమం చేసే అవకాశం ఉంది. దీన్ని మనం కలిసికట్టుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే, అధిష్టానం దగ్గర మన బలమేందో నిరూపించకపోతే, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీము ఇదే పని చేస్తే ఇబ్బంది అయిద్దని ఏమైనా చర్చించారనే ఒక చర్చ అయితే బయట ఇప్పుడు జరుగుతుంది. సరే వాళ్ళు ఏం చర్చించారు వాళ్ళకి తెలవాలి, భగవంతుడికి తెలవాలి. పరిపాలనాపరమైన అంశాలు మాట్లాడిన బట్టి గారు చెప్తున్నారు. నేను ఒక డిప్యూటీ సీఎం కలవచ్చు, కలవటంలో తప్పే ఉందని. తప్పులేదు, వాస్తవం. సీఎం లేరు కాబట్టి డిప్యూటీ సీఎంని ఏ మంత్రి అయినా వచ్చి కలవచ్చు, ఏ ఆఫీసర్ అయినా వచ్చి కలవచ్చు, మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ జీవన్ రెడ్డి కూడా ఉంది అందులో. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఇప్పుడు పదవి లేదు, అయినా జీవన్ రెడ్డి వచ్చిండు. మరి జీవన్ రెడ్డి వచ్చిందంటే పార్టీ పరమైన కార్యక్రమాలు మాట్లాడుంటారు. పార్టీ పరమైన కార్యక్రమాలు అంత రహస్యంగా బట్టి గారి ఇంట్లో మాట్లాడాల్సినంత అవసరం ఉండదు. వాస్తవంగా అంత సీరియస్గా మాట్లాడేది ఉంటే అందరూ ఉంటారు. చాలామంది మంత్రులు అందుబాటులో ఉన్నోళ్ళు అందరూ కూర్చొని మాట్లాడితే, చాలామంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా కూర్చొని మాట్లాడితే నిజంగానే మున్సిపాలిటీ కోసం వ్యూహం పన్నారు అనుకోవచ్చు. సెలెక్టివ్గా ఒక నలుగురు, ఐదుగురు ఎవరైతే ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన పైన, రేవంత్ రెడ్డి పార్టీ నడిపే విధానం పైన, పార్టీ పైన గ్రిప్పు, పార్టీలో ఉన్న సీనియర్ని అవమానపరుస్తున్న దానిపైన ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి అక్కడ అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ నలుగురు మరి అందుకు కూర్చొనరా లేదా నిజంగానే వాళ్ళు మాట్లాడింది నిజమా అనేది ఇక తెలవాలి భవిష్యత్తులో. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి విజయక్రాంతి చూద్దాం. రహస్యమేమీ లేదు, మంత్రుల భేటీపై విషప్రచారం తగదు. లోక్ భవన్ నుంచి ఒకే కారులో బహిరంగంగానే వెళ్ళాం. ఇప్పుడు కారు ఒకటి వెళ్ళారా, 2 వెళ్ళారా, 3 వెళ్ళారా కాదు కదా, వెళ్ళింది ఎక్కడికి, ఎవరెవరు వెళ్ళారు, ఆ వెళ్ళిన దాంట్లో ఏం మాట్లాడారు, ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఏంది, 9 బ్లాకు కథనాలు, ఇది కదా సమస్య. మామూలుగా ఉత్తప్పుడు మీరు వెళ్తే ఎవడు మాట్లాడరు. సోషల్ మీడియా కూడా ఎందుకు ప్రచారం చేస్తుంది? కామన్గా బట్టి గారికి చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు, డిప్యూటీ సీఎం కాబట్టి. ఆ కలిసిన దాంట్లో ఎప్పుడు రాలే వార్తలు, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు మీటింగు, అడ్లూరు లక్ష్మణ్, జీవన్ రెడ్డి, ఈ వ్యక్తులకు ఉన్న నేపథ్యం, అసలు కాంగ్రెస్, వీళ్ళు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉంటాం, వీళ్ళకి రేవంత్ రెడ్డికి ఎంత లైజన్ సంబంధాలని, ఈ అంశాలపైన కదా చర్చ. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి మోగిన మున్సిపల్స్ నగారా, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు. నేటి నుంచి నామినేషన్ స్వీకరణ, బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ. ఫిబ్రవరి 11 పోలింగు, 11 ఫలితాలు. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీసీ అమల్లో కోడ్. 16 మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక అదే రోజు ప్రమాణం. గడువు ముగియనందున హైదరాబాదు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మరో 5 మున్సిపాలిటీల ఎన్నికలు తర్వాత దశలో ఉంటాయి. వాస్తవంగా జిహెచ్ఎంసీ పైన కూడా పెద్ద ప్రశ్న ఉంటుందా ఉండదా, 300 వార్డులకి కార్పొరేటర్లు పెంచారని చెప్పి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లో గడువు ముగియలే, ఇంకా ఉంది గడువు. కాబట్టి వీటి తర్వాత అవి పెడతారట. మరో 5 మున్సిపాలిటీలు కూడా ఎన్నికల తర్వాత, అంటే 3 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11 ఎన్నికలు, ఫిబ్రవరి 13 రిజల్టు, ఫిబ్రవరి 16 ఆ కమిటీ పాలకవర్గానికి సంబంధించి చైర్మన్ని, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకుంటారు, కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత కోడ్ పోద్ది. ఈ నగారా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే నామినేషన్లు. ఆల్రెడీ పొలిటికల్ పార్టీలు
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఈ సెలక్షన్‌లో. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏందనే డేట్‌లు ముందే కొంత అవగాహన ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఉంది గవర్నమెంట్‌లో ఉన్నారు కాబట్టి. దాన్ని బట్టి వాళ్ళు ఈ రోజు నుంచి టికెట్ల అనౌన్స్‌మెంటు ఆల్రెడీ నామినేషన్‌లు కూడా స్టార్ట్ అయినాయి 30వ తారీఖు వరకు. ఆ పెద్దాయన కేసీఆరేనా? రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? సీఎంఓ నుంచి ఫోన్ నంబర్‌లు, చిట్టీలు మీరే పంపారా? ఫోన్ ట్యాపింగు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబిలోని వారితో నేరుగా ఎందుకు మాట్లాడారు? ప్రభాకర్ రావుకు మీ ద్వారానే ఆదేశాలా? అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? సంతోష్ రావుపై సిట్టు ప్రశ్నల వర్షం. ఈ ప్రశ్నల వర్షానికి అర్థం లేని ప్రశ్నల వర్షం. ఎవడైనా చెబుతారా ఆ పెద్దాయన కేసీఆరేనా అని అడిగితే? రాధాకిషన్ రావు చెప్పిన పెద్దాయన ఎవరంటే రాధాకిషన్ రావుని అడగాల. ఆ పెద్దాయన ఎవడురా నాయనా అని. రాధాకిషన్ రావు పెద్దాయన అని చెప్పిండట. ఆ పెద్దాయన ఎవడు ఆయన్నే అడిగితే అయిపోద్ది గదా! వీళ్ళనందరిని పిలిచి టైమ్ పాస్ కోసం హరీష్ రావుని, కేటీఆర్‌ని, సంతోష్ రావుని పిలిచి పెద్దాయన ఆయనేనా చెప్పు, ఆయన పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు అని వీళ్ళకి నోటీస్ డే బై డే. వాళ్ళు మళ్ళా మొత్తం తెలంగాణ భవన్ దగ్గర జమగాను. ఇది అక్రమ కేసు, ఇది లొట్ట పీస్ కేసు అని విమర్శలు. మళ్ళా వీళ్ళంతా జమ అయ్యి ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్‌కి పోయే ముందు ఒకసారి కౌగిలించుకుంటారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు. ఇన్వెస్టిగేషన్‌కి పోయొచ్చాక ఒకసారి కౌగిలించుకుంటారు. మేమంతా ఐక్యంగా ఉన్నామని. ఇదొక డ్రామా లెక్క కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక షో ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఇది ప్రభుత్వం సిట్టు. దీంట్లో ఏం తేలిద్దో తెలదు గానీ, పెద్దాయన ఆయనేనా? హరీష్ రావుని అదే అడిగారు. కేటీఆర్‌ని అదే అడిగారు. సంతోష్ రావుని అడిగారు. ఇగేమో నువ్వు చిట్టీలు నువ్వే పంపేదా అని అడిగారాడ. మరి ఆ చిట్టీలేంది? ఆ చిట్టి పంపిన పెద్దాయన ఎవరు? అసలు ఆ చిట్టి తీసుకున్నోడిని అడిగితే అయిపోద్ది కదా ఆఫీసర్‌ని. ఇదైతే టైమ్ పాస్ కథ లెక్కుంది. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దారు. చాలా అద్భుతం. ఇది పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. పాలకుర్తి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియరు నాయకుడు ఆయన ఉండేది. ఆ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ తహసీల్దార్‌గా పనిచేస్తాడట. వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లో జాయిన్ చేశారు. ఒక మండల ఆఫీసర్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆమె తలుచుకుంటే హైదరాబాద్‌లోనో అవసరమైతే ఢిల్లీలో చదివించవచ్చు. వాళ్ళకొచ్చే జీతం, వాళ్ళకు ఉన్న ఆర్థిక వనరులు దృష్ట్యా. కానీ ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ప్రభుత్వ స్కూల్‌లో చేర్చింది. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. సర్కారు విద్యపై నమ్మకం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా అని సరస్వతి ఆమె పేరు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కేవలం మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉండాలని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దారు కుడుపుగంటి సరస్వతి. తాను చదువుకున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఉన్న నమ్మకంతో తన కుమారుడు శ్రీవర్ధన్‌ను మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. సామాన్యులకు ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సరస్వతి తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీవర్ధన్‌కు అడ్మిషన్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. గతంలో చిల్పూరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన శ్రీవర్ధన్ తల్లి బదిలీపై పాలకుర్తికి రావడంతో ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వ బడిలో చేరాడు. ఉన్నతస్థాయి అధికారి అయి ఉండి కూడా ప్రైవేటు బడులు వ్యామోహంలో పడకుండా ప్రభుత్వ బడిని ఎంచుకోవడాన్ని స్థానికులు కొనియాడుతున్నారు. వాస్తవంగా ఈ సరస్వతి ఆమె పేరు కూడా సరస్వతి. సరస్వతీదేవి సరస్వతి పుత్రిక అన్నట్టు ఆమె. ఆమె ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ విద్యా వ్యవస్థపై నమ్మకం కల్పించాల్సిన నైతిక బాధ్యత తీసుకుంది. వాళ్ళ పిల్లల్ని అందులో చేర్పించింది. వాస్తవంగా ఈ సరస్వతిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా. ఎవరు? మన మన రాష్ట్రంలో రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మాటలు చెప్పే ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో బోధించే టీచర్లు సిగ్గు తెచ్చుకొని తలదించుకోవాలి ఈరోజు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారు కదా, ఆ ఉపాధ్యాయులు సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఒక్కళ్ళంటే ఒకళ్ళు, ఒకడు అర ఉంటారేమో కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒక్కొక్కళ్ళు 1,00,000-1,50,000 జీతం తీసుకుంటూ వాళ్ళ పిల్లల్ని అందులో చదివించరు. ఇదే ఈ స్కూల్‌లో ఎవరు చదివిస్తారంటారు. వాళ్ళ పిల్లలు పోయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో వేసి హాస్టల్స్‌లో వేసి లక్షలు డొనేషన్లు కట్టి చదివిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పనిచేస్తున్న వ్యవస్థ పైనే, వాళ్ళు పనిచేస్తున్న స్కూల్ పైన వాళ్ళకి నమ్మకం లేదు. ఈ సరస్వతి అనే తహసీల్దార్‌ని చూసి సిగ్గు తెచ్చుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని ఇమ్మీడియేట్‌గా అందులో చేర్పించాలి. వాళ్ళతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ, ఎడ్యుకేషన్ కమిషనరు, సెక్రటరీ కాడి నుంచి మొదలుపెడితే కింద ఉన్న ఎంప్లాయీ వరకు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ మొత్తం కూడా వాళ్ళ పిల్లల్ని చేర్పించాలి. అప్పుడు నమ్మకం కలిగిద్ది తప్ప ఎవడికి నిజాయితీ లేదు. గుండె మీద చేసుకొని చెప్పాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకి వాళ్ళు జీతం కోసం తప్ప చదువు చెప్పడానికి లేరు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే
కొంతమంది ఉండొచ్చు మంచోడు కూడా. ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు నిజంగానే చదువు చెప్తారు ప్రభుత్వ స్కూల్‌లో అనే నమ్మకం ఉంటే, మీ పిల్లలు ఎందుకు చదవరు అందులో? మీ పిల్లల్ని ఎందుకు చేర్పించరు అందులో? ఈ తహసీల్దార్ చేర్పించినట్టు. ఆమె గతంలో చిల్పూర్ పాఠశాలలో ఉండేది ఆళ్ళ బాబు. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్. అక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇక్కడికొచ్చాక కూడా అప్పుడు ఏమైతదంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన నమ్మకం వస్తది ప్రజలకి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ వస్తది. దీంతో పాటు అవినీతి తగ్గిద్ది. ఇట్లాంటి ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సీఐలు, ఆఫీసర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లో చేరిస్తే సగం ఖర్చు పాయె. ఇంక ఖర్చు ఏముంటది? ఇంకెందుకు అవినీతి చేస్తారు? గవర్నమెంట్ స్కూల్‌లో చేరిస్తే ఎంప్లాయీ పిల్లలకు కూడా ఫీజు ఉండదు. నామినల్‌గా ఉంటది ఏదైనా ఉంటే. ఇప్పుడు అట్లా కాకుండా కార్పొరేట్ స్కూల్‌లు నెలకు 5,00,000, నెలకు 3,00,000, నెలకు ₹1,00,000 పే చేయటం కోసం ఇక్కడ అవినీతి గడ్డి తింటాడు. వానికొచ్చే జీతం సరిపోక అడ్డదారులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఇట్లా ప్రభుత్వ స్కూళ్ళకే పంపారనుకో, విద్యా వ్యవస్థ బాగుపడుద్ది. వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఏర్పడుద్ది. దానివల్ల నీకు ఖర్చు తగ్గిద్ది, అవినీతి చేసే అవకాశం ఉండదు. ఇది సిగ్గు తెచ్చుకోవాలి వాస్తవంగా. ఇప్పటికైనా. రైట్. ఇది ఒక వార్త అయితే దిశ చూద్దాం. హ్మ్. ఆ! వెలుగు పేపర్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యల గురించి వార్త రాశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు దోసుకుంటున్నాయట. నేనే విద్యాశాఖ మంత్రినైతే వాటిని మూసివేయిస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండకు అన్ని నిధులు తెస్తాను. నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 8 కోట్లు సొంత నిధులతోని నల్గొండ టౌన్‌లో వాళ్ళ కుమారుడి పేరుతోని ప్రతీక్ రెడ్డి అని వాళ్ళ కుమారుడి పేరుతోని ఒక స్కూల్‌ని డెవలప్ చేసిండు. స్కూల్ బిల్డింగ్ కట్టి చాలా అద్భుతంగా ఏసీ రూమ్‌లు ఒక కార్పొరేట్ స్థాయిలో పెట్టారు. సంతోషించాలి. ఆయనని అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేస్తున్నాం అంటున్నాం కాదు. ఇట్లాంటివి కూడా చేయాలి. చేసిండు బాగానే ఉంది. ఆయన చేస్తూ నిన్న ఆ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ, నేను ఒకవేళ విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూల్‌ను మూసేయించేవాడిని. కార్పొరేట్ స్కూల్‌లు విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి దోచుకోవటమే అని చెప్పిండు ఆయన. ఒక మంత్రిగా ఉన్నారు మీరు 2 సంవత్సరాల పైన అయింది మంత్రి అయ్యి. దోచుకుంటున్నారు అంటున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు పేర్లు కూడా పెట్టారు నారాయణ విద్యా సంస్థలని. నారాయణ శ్రీ చైతన్య. మరి అది దోచుకుంటుందో మీకు తెలుసు మీరు మంత్రిగా ఉన్నారు. దోచుకునే వ్యక్తులను శిక్షించాల్సిన ప్లేస్‌లో ఉన్నారు. మీరు మంత్రి అంటే ప్రభుత్వం. మరి ప్రభుత్వమే దోచుకుంటున్నారంటే ఎవరు శిక్షించాలి వాళ్ళని? ఎవరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది? ప్రభుత్వం అంటే ఏంది? ప్రభుత్వం చేతిలో అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటది. యంత్రాంగంతోని మీరన్నట్టు సీజ్ చేయించొచ్చు. విద్యాశాఖ మంత్రి అయితేనే చేయాలని లేదు. ఇంకోటి గమ్మత్తేందంటే మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి. శాఖ ఆయన దగ్గరే ఉంది. మరి ఇంత దోచుకుంటున్నది మీకు కనపడతంటే ఆయనకు కనపడలేదా? ఈ దోచుకునేది కనపడి కూడా కళ్ళు అర్పకుండా చూస్తున్నారా? మరి మీరు మూయించగలిగిన కార్పొరేట్ విద్యా సంస్థలు రేవంత్ రెడ్డి ఎందుకు మూయించలేకపోతున్నారు? ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం డ్యూటీ చేయాల్సిన అంటే బాధ్యతలు నిర్వర్తించాల్సిన ప్లేస్‌లో ఉండి కూడా మీరు కూడా ప్రతిపక్ష పార్టీల లెక్కనో లేకపోతే ప్రజా సంఘాల లెక్కనో విద్యార్థి సంఘాల లెక్కనో కార్పొరేటు విద్యా పేరుతోనే దోచుకుంటున్నారు పలానా సంస్థలని చెప్తే ఇక మీరు విమర్శించి, విద్యార్థి సంఘాలు విమర్శించి, ప్రజా సంఘాలు విమర్శలకే పరిమితం అయితే చేయాల్సింది ఎవరు మరి? వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? అది కదా చేయాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాయండి మీరు లెటర్ ఒక మంత్రిగా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్‌కి ఈ స్కూల్‌లు దోచుకుంటున్నాయి. దోచుకునే స్కూళ్ళన్నీ సీజ్ చేయండి అని రాయండి. ఎందుకు రాయలేరు? ఎందుకు పబ్లిక్ మీటింగులలో పబ్లిక్ దగ్గర ఏదో సెంటిమెంటు, ఎమోషను, సింపతి కొట్టే ప్రయత్నం? నిజమే కోమటిరెడ్డి గారు భలే మాట్లాడిండని అది మాట్లాడుకోవడానికి పనికొస్తది. మీరు మాట్లాడే ప్లేస్‌లో లేరు. చేయాల్సిన ప్లేస్‌లో ఉన్నారు. మాట్లాడాల్సిన వ్యక్తులు వేరే ఉంటారు. చేయాల్సిన వ్యక్తులు వేరే ఉంటారు. ప్రజలు మిమ్మల్ని చేయాల్సిన కుర్చీలో కూర్చోబెట్టారు. చర్యలు తీసుకోవాల్సిన కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక క్యాబినెట్‌లో ఉన్న మంత్రి డైరెక్ట్‌గా తెలంగాణలో విద్య పేరుతోని కార్పొరేట్ శక్తులు దోచుకుంటున్నాయని చెప్పిన తర్వాత, ఆ కార్పొరేట్ శక్తులను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందా? ప్రభుత్వం చేతిలో వాళ్ళున్నారా? అనేది డౌట్ వస్తుంది. ఈరోజు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుంది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వాస్తవాలే గానీ, ఉత్తగా మాట్లాడటానికి ఉంటే
చాలదు వాస్తవాలు. చర్యలు తీసుకోవడానికి కూడా ఉండాలి వాస్తవికత. అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే నమ్ముతారు. ఎన్ని విద్యా సంస్థలు, ఎన్ని కథ, కొన్ని వందల బ్రాంచీలు హైదరాబాద్‌లో. లక్షల రూపాయల ఫీజులు, పుస్తకాలు అమ్ముతారు, యూనిఫార్మ్‌లు అమ్ముతారు. వేల రూపాయలు వసూలు చేస్తా ఉంటారు పుస్తకాలకి, యూనిఫార్మ్‌లకి. ఒక్కడంటే ఒకడు పట్టుకున్నోడు లేడు, కేసులు లేవు, సీజులు లేవు. డైరెక్ట్‌గా డీఈఓలకు తెలుసు, ఎంఈఓలకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అందరికి తెలుసు. ఈవెన్ మంత్రికి కూడా తెలుసు. మరి ఎవరు వాళ్ళ ప్రజలకు దిక్కెవరు? మంత్రికి కూడా దోచుకుంటున్నారని తెలిసాక కూడా చర్యలు లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? దోసుకునే వ్యక్తుల్ని, సంస్థల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు వెనకాడుతున్నారు చర్యలకి? నేను విద్యాశాఖ మంత్రి అయితే సీజ్ చేద్దును అన్నారు. మీరు కాకపోవచ్చు, ఒక మంత్రియే క్యాబినెట్‌లో. మీరు ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి లెటర్ రాయండి. సీజ్ చేయాల్సిన అవసరం ఉందని. లేదా విద్యాశాఖ మంత్రి నాకియ్యండి అని అడగండి, సీజ్ చేయొచ్చు. ఇది ఆయన చెప్పిండు, కార్పొరేట్ విద్యా సంస్థలట దోచుకుంటున్నాయట. కానీ నేను చూస్తూనే ఉంటాం, మేము కూడా కళ్ళు అప్పగించి మేమేం మాట్లాడమని చెప్పినట్టు ఉంది తప్ప, ఏదో చర్యల కోసం చెప్పినట్టు లేదు, సింపతి కోసం చెప్పినట్టుంది. వాస్తవాలు చెప్పిండు. వాస్తవాలు అందరూ చెప్తారు. చెప్తే ఏం సుఖం, చేయాలిగా పని. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. ఏదో రోజు బాంబు పేలుస్తారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే. ఏదో ఒక రోజు బాంబు పేలుస్తారట, బాంబు రెడీగా ఉందట. అవి దేనిపైనంటే, మరికొద్ది రోజులు వేచి చూస్తా, ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో నిర్మించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది చెప్పారు. అంటే మరికొద్ది రోజులలో ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే అంటే ఇప్పుడు బాగలేదనే దాని అర్థం. రేవంత్ రెడ్డి గారు పనిచేసే పనితనం బాగలేదు, పరిపాలన బాగలేదు. ఇట్లే ఇక కంటిన్యూ అయితే నేను బాంబు పేలుస్తా అంటుండు. మరి ఏ రూపంలో బాంబు పేలుస్తారు? పార్టీకి రాజీనామా చేస్తారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి పోతారా? లేదా అధిష్టానానికి ఉత్తరం రాస్తారా? మొత్తానికైతే బాంబు రెడీగా ఉందట. మరి ఆ బాంబు ఏం పేలుస్తారు? ఆ ప్రభుత్వ పనితీరు అంటే పనితీరు మార్చుకోవటమా? లేదంటే ఈయన్ని క్యాబినెట్‌లో తీసుకోవటమా పనితీరు అంటే? దాని అర్థం ఏంటి? మరికొద్ది రోజులు వేచి చూస్తా అంటున్నారు. క్యాబినెట్ విస్తరణ వరకు చూస్తారా? విస్తరణలో రానప్పుడు బాంబు పేలుస్తారా? విస్తరణలో వస్తే పనితీరు మంచిదా? విస్తరణలో మీకు మంత్రి పదవి రాకపోతే పనితీరు బాగలేదని. ఏదో గాని అర్థం. ఈ ఈ 2 రకాలుగా మాట్లాడిన ఆయన పనితీరు కోసం వేచి చూస్తారట. ఆ వేచి చూసేది పనితీరు కోసం కాదు. ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి పనితీరు బాగలేదనే చెప్తున్నారు. మార్చుకోకపోతే అంటున్నారు. మార్చుకోవటం, మంత్రిని మార్చి మిమ్మల్ని తీసుకోవటం అనేది తెలవాల. కోణాలతో సింగరేణిని కమ్మలిస్తున్న కాంగ్రెస్ నేతలు అని కేటీఆర్ చెబుతుండు. సిబిఐ దర్యాప్తు జరిపించండి అని గవర్నర్కి బీఆర్ఎస్ నేతలు నిన్న వినతి పత్రం ఇచ్చారు. సైట్ విజిట్‌తో అక్రమాలకు ఆజ్యం పోశారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సీఎం అట కోల్ మాఫియా అట. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.